నమస్తే సార్. నమస్తే. ఎవరు? నా పేరు పవన్ కుమార్. నేను మీ ఆఫీస్లో పనిచేస్తున్న సంధ్య హస్బెండ్ని. చెప్పండి. ప్లీజ్ కాల్ కట్ చేయకండి, రిక్వెస్ట్. ఓకే ఓకే చెప్పండి. ఒక ప్రాజెక్ట్ వర్క్ మీద మిమ్మల్ని కలవాలి, ప్లీజ్ కాదనుకుర్రి. సరే సరే, ప్లేస్ టైం చెప్పండి, కలుద్దాం. టైము ప్లేసు మీకు వాట్సాప్ చేస్తాను సార్. ప్లీజ్ ఈ ముచ్చట మన మధ్య ఉండండి, మా సంధ్యకు కూడా తెలియకండి. కొంచెం పర్సనల్, ప్లీజ్. ఓకే, ఆల్ రైట్. హాయ్ సార్, మీకు కాల్ చేసిన పవన్ని నేనే. ఓకే రండి సార్, గెట్ కూర్చుందాం. అరే పవన్, ఏంద్రా ఇది? తప్పు చేయలేకపోయా. నీకు చెప్పుకునే అవకాశం కూడా నాకు నువ్వు ఇవ్వలేకపోయా. తప్పు చేయలే. సరే సరే, థ్యాంక్స్ హిమా, బాయ్. సర్లే, జల్దీ కేక్ కటింగ్ కానీ, నేను ఇంటికి పోవాలి. పవి నా కోసం ఎదురు చూస్తుంటాడు. అంటే నా మీద ఇష్టంతో రాలేదా ఇక్కడికి? చిచ్చి, మీ ఆఫీస్లో కస్తూరి సువర్ణ టార్చర్ భరించలేక మచ్చా అని నేను, బేబీ అని నువ్వు పిలుస్తుంటే ఒళ్ళంతా కంపరంగా ఉండేది, కానీ భరించిన. అయితే నువ్వు వాళ్ళలా కాదనమాట. నువ్వు చాలా స్ట్రిక్ట్ బేబీ. నిజంగా నీ పవన్ చాలా అదృష్టవంతుడు. గీయాల నాకు మంతొచ్చింది. అయినా మీరంటే గౌరవంతో గిడికొచ్చిన, మీరంటే కామంతో కాదు. సరే కూల్ బేబీ, వాటర్ అయిన తాగు. గీయన్ని ఏమొద్ది, నేను పోతా. ఓకే సార్, నేను ఇంటికి పోవాలి. నా కోసం నా పవి ఎదురు చూస్తుంటాడు. ఓకే ఓకే, నేను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. నేను పోతా. తప్పు చేయలే. నేనెవరి కోసం బతకాలి? నువ్వు ఇట్లా చేస్తావు అనుకోలే. పవి, నువ్వు ఎట్లా అనుకుంటావు పవి? పవి, నన్నేం చేసిపోతావు అనుకోలే పవి. ఇంత పని చేస్తావు అనుకోలే పవి. పవి, పవి.
నేను ఎవరి కోసం బతకనయ్యా? అయ్యో పవి, అయ్యో వదినా, అయ్యో సంధ్య, ఏమైందిరా? వదినా ఏమైంది వదినా? ఏమైంది డాక్టర్? కంగ్రాచులేషన్స్ అమ్మా, మీ కోడలు ప్రెగ్నెంట్ అయింది. బిడ్డ పవన్, నేను మీ చెల్లె మీ దగ్గర లేనప్పుడు మాకు దూరమైనావు. ఇప్పుడు ఆ దేవుని దయ వల్ల ఇప్పుడు మాకు దగ్గర అవుతున్నావు. వదినా కంగ్రాచులేషన్స్. ఎక్కడున్నావు? తీసుకున్నావా లేదా? ఇప్పుడు వచ్చినా తీసుకుంటున్నా 5 minutes అన్నా. ఆలస్యం అమృతం విషయం అంటారు, కానీ గదో అద్భుతం అని ఎవ్వడు చెప్పలే. ఈ ప్రేమలో తొందర అనుమానం అస్సలు పనికిరాదు. ఇన్స్టా వాట్సాప్లో చాట్ చేసి ప్రేమించుకుంటున్న ప్రతి ఒక్కళ్ళకి సముద్రం ఓ చెరువులా కనపడుతుందేమో. దిగి ఈత కొడదాం అనుకుంటారు, కానీ దిగిన తర్వాతే తెలుస్తుంది గదో సముద్రం అని, గందులోంచి బయటపడు చాలా కష్టమని. గప్పుడే తెలుస్తుంది బిగబట్టిన ఊపిరి కూడా భారమవుతుందని. గీ అన్ని ముందే తెలిస్తే ఎవ్వడు గీ చెరువులోకి దూకడు. గందుకే ఆలస్యం ఓ అద్భుతం. గీ అద్భుతాన్ని ఆస్వాదించాలంటే ఆలోచించి ఆలస్యంగానే ప్రేమలో పడుర్రి. కానీ ఒక్కసారి మీ అమ్మాబాబుల గురించి ఆలోచించరు. ఇదే అస్తమించిన మన పవనుడి ప్రేమ కథ. మళ్ళీ ఉదయించినాక కలుద్దాం. మీ సంతోష్ టాలెంట్.